ఇప్పటివరకు గంగా నదిలో విహరించిన ప్రధాని మోదీ ప్రస్తుతం పుణ్యస్నానాన్ని ఆచరిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఎందుకు టెన్షన్ పడతారని उदाहरण है भारतवर्ष और उसी भारतवर्ष का ये महापर्व है महाकुंभ, जहां पर आज प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हैं भारत भारतीयता के ध्वजवाहक के रूप में और राष्ट्र बाहुभियामुतते नमः जाते रुदर शिवा तनूरघोरा पापकाशिनीतयानस्तन्वा सन्तमया गिरिसन्ताभिचाकसीः जामि कुङ्गिरिसन्तहस्ते बिभर्खस्तवे शिवाङ्गिरितरतां कुरुमा हि गुंसीः पुरुषं जगत शिवे नवचसा त्वागिरिसा च वदामसि यथा नः सर्वमिज्जगदा यच्मगुं सोमना असत अधियवोचदधिवक्ता प्रथमो दैव्यो भिखक अह्युं च सर्वं जम्भय सर्वासु जातु धान्यो धराचिः यतो यतः समीहसे ततो नो अभयं गुरु सण्डः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विषवानि देवसवितद्दुरितानि परशुभं जड्वदरान्तर्न రైట్, మనం చూస్తున్న మహాకుంభమేళా ప్రాంతంలో ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం అరైల్ ఘాట్ వద్ద ప్రధాని మోదీ పుణ్యస్నానాన్ని ఆచరిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. అరైల్ ఘాట్ వద్ద ప్రధాని మోదీ పుణ్యస్నానం ఉన్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ ప్రాంతం వద్ద భారీ భద్రత కొనసాగుతోంది. ఒకవైపు చూస్తున్నాం మనం ఘాట్ వద్ద కోట్లాది మంది భక్తులు కూడా పుణ్యస్నానాలు చేస్తున్నారు. మరోవైపు త్రివేణి సంగమ ప్రాంతంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరిస్తున్నారు అరైల్ ఘాట్ వద్ద. దీంతో పాటుగా అటు కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలు కూడా కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అంటేనే ఒక ఆధ్యాత్మిక శోభతో విరిసిల్లే ప్రాంతం. సో అలాంటి ప్రాంతంలో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఏర్పాటు చేయడం అనేది చిన్న విషయం కాదు. సో కుంభమేళాకు సంబంధించి ఇప్పటికే కొన్ని కోట్లాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా కూడా కుంభమేళా కొనసాగుతోంది. మరికొన్ని రోజుల పాటు కూడా కుంభమేళా కొనసాగనున్న నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కాసేపటి క్రితం పడవలో విహరిస్తున్నప్పుడు ప్రధాని మోదీ మాట్లాడారు. అన్ని ఘాట్ల వద్ద ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, అక్కడికి చేరుకుంటున్న కోట్లాది మంది భక్తులకు సంబంధించి సౌకర్యాలు ఎలా కొనసాగుతున్నాయి, ఇంకా మహాకుంభమేళా మరికొన్ని రోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అన్న విషయాలకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ను అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి త్రివేణి సంగమంలో పడవలో విహరించిన అనంతరం ప్రస్తుతం అరైల్ ఘాట్ వద్దకు చేరుకుని గంగానదికి ప్రార్థనలు చేసిన అనంతరం పుణ్యస్నానం ఆచరిస్తున్నారు ప్రధాని మోదీ. అక్కడికి చేరుకున్న ఘాట్ వద్ద ఉన్న చుట్టుపక్కల భక్తజనానికి కూడా అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు వెళ్లారు. మొత్తానికైతే ఉత్తరప్రదేశ్లో నిర్వహిస్తున్న మహాకుంభమేళాను దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా తిలకిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి జనంతో పాటుగా భారతదేశంలో ఉన్న ప్రముఖులు అలాగే అందరూ భక్తులు సాధు సంతువులు కొన్ని కోట్లాది మంది ఇప్పటికే అక్కడికి చేరుకొని త్రివేణి సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలను ఆచరించారు. అయితే ప్రయాగ్రాజ్ వద్ద జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు సంబంధించి ఏర్పాట్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది ఉత్తరప్రదేశ్ సర్కార్. ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా కూడా ఇప్పటి వరకు విజయవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఇంకా ఫిబ్రవరి 3వ వారం వరకు కూడా మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో కొనసాగనున్న నేపథ్యంలో ఇంకాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట్ను కూడా దృష్టిలో పెట్టుకుని మరింత సౌకర్యవంతంగా భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
కుంభమేళా నిర్వహించాలనే ఉద్దేశంతో అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడకు వచ్చిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్తో పాటుగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రత్యేక రక్షణ దళంతో పాటుగా యూపీ సర్కారు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం త్రివేణి సంగమ ప్రాంతంలో ప్రధాని మోదీ పుణ్యస్నానాన్ని ఆచరిస్తున్నారు. చుట్టూ ఉన్న భక్తజనానికి కూడా ఆయన రెండు చేతులు జోడించి మరీ నమస్కారం తెలియజేస్తున్నారు. అలాగే మనం చూస్తున్నాం ఈ పుణ్యస్నానం అనేది ఎంతో పవిత్రంగా హిందువులు భావిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా 12 ఏళ్లకోసారి లభించే అదృష్టాన్ని తాము కూడా సొంతం చేసుకోవాలి అనుకుని అక్కడికి చేరుకుంటారు. త్రివేణి సంగమ ప్రాంతంలో 3 నదులు కలిసే ముఖ్య ప్రాంతంలో ఒక్కసారి మునక వేస్తే గనక సర్వ పాపాలు తొలగిపోతాయనే ఒక విశ్వాసంతో భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే చాలా మంది కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళా ఏర్పాట్లపైన వారంతా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడి నుంచో చేరుకుంటున్న సాధు సంతువులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా కొనసాగించాల్సి ఉంటుంది. వారికి పూజా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే పుణ్య స్నానాల సమయంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలతో పాటుగా అటు చాలా అంశాలు ఉంటాయి. వాటికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు యూపీ సర్కారు ఏర్పాటు చేసింది. ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు సంబంధించి కూడా ఏర్పాట్లు కొనసాగిస్తూ వస్తోంది యూపీ సర్కారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రస్తుతానికి ప్రయాగ్రాజ్లో ఉన్నారు ప్రధాని మోదీ. అన్ని ఘాట్ ప్రాంతాలని కూడా ఆయన పరిశీలించారు. యోగి ఆదిత్యనాథ్ను అడిగి అన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు. ఇంకా కుంభమేళాకు సంబంధించి ఎంత పటిష్టంగా చర్యలు చేపడుతున్నారు అన్నదానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రస్తుతం అరైల్ ఘాట్ వద్ద ప్రధాని మోదీ పుణ్యస్నానం చేస్తున్నారు. గంగానదికి నమస్కారం చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఆ తర్వాత అక్కడికి చేరుకునే సాధు సంతువులు, వీలైతే హిందూ సంఘాల నేతలతో కూడా ప్రధాని మోదీ సమావేశం అవుతారు అన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కుంభమేళా కొనసాగిన తీరు, అలాగే మరికొన్ని రోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో కుంభమేళా నిర్వహణకు సంబంధించి వీటితో పాటుగా ఉత్తరప్రదేశ్ అంటేనే ఒక ఆధ్యాత్మికత విరసిల్లే ప్రాంతం కనుక అక్కడ ఇప్పటికే చాలా చర్యలు చేపట్టింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్. ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే అక్కడికి చేరుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి అయితే వారితో కూడా సమావేశమై తెలుసుకోబోతున్నారు. భవిష్యత్తులో నిర్వహించే మహా కుంభమేళాకు సంబంధించి కూడా ఇది ఒక అనుభవంగా తీసుకొని వచ్చే కుంభమేళా నాటికి ఎలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటుంది, అలాగే ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు కూడా ఉన్న నేపథ్యంలో ఘాట్ల వద్ద కానివ్వండి, పుణ్యక్షేత్రాల ఏర్పాటు విషయంలో కానివ్వండి, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నిర్వహణ విషయంలో కానివ్వండి, ప్రతి అంశంలో కూడా సాధు సంతువుల దగ్గర నుంచి కూడా వివరాలు అడిగి తెలుసుకోపోతున్నారు ప్రధాని మోదీ. అంటే గతంలో ఎప్పుడూ ఇలాంటి ఒక సందర్భం లేదు. ప్రముఖులు రావటం, వారు హడావిడిగా పుణ్యస్నానాలు ఆచరించి వెళ్ళిపోవటం మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. కానీ నరేంద్ర మోదీ అంటేనే ఒక రకంగా చెప్పాలంటే ఒక హిందుత్వం కనిపిస్తుంది, ఒక ఆధ్యాత్మికత అనేది ఆయనలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకే దేశం యావత్తు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తారు ప్రధాని మోదీ. గతంలో కాశీకి వెళ్ళినా, వారణాసి ప్రాంతంలో పర్యటించినా కానివ్వండి, ఇప్పుడు ప్రయాగ్రాజ్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కూడా అందరూ కూడా ఆసక్తిగా తిలకిస్తారు. ఎందుకంటే మోదీ అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని ఒక ఫీల్లో వాళ్ళు ఉంటారు కనుక ఒకసారి పుణ్యస్నానం సమయంలో కూడా చూస్తారు. ఆ తర్వాత కూడా గతంలో జరిగిన కుంభమేళాతో కూడా వారు సరిపోల్చుకొని ఇప్పుడు ఎలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, గతంలో జరిగిన ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అన్న అంశాలు కూడా వారు కూడా చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు కనుక ప్రధాని మోదీ వాటన్నింటికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే యోగి ఆదిత్యనాథ్తో సమావేశం అవుతారు. ఇంకా కుంభమేళాకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఇటు భక్తజనానికి సంబంధించి, అక్కడికి చేరుకుంటున్న కోట్లాది మంది సాధు సంతువులకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు జరగాలి, ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమం ఎలా ముందుకు దిగ్విజయంగా తీసుకువెళ్ళాలి అనే అంశానికి సంబంధించి అయితే ప్రధాని వివరాలు తెలుసుకున్నారు. సమావేశంలో కూడా మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం అరైల్ ఘాట్లో ఉన్నారు ప్రధాని మోదీ. పుణ్యస్నానాన్ని ఆచరించారు. అనంతరం సాధు సంతువులతో సమావేశమవుతారు. మహాకుంభమేళాలో ప్రధాని మోదీతో పాటుగా అంతకంటే ముందే ఉపరాష్ట్రపతి వచ్చారు, కేబినెట్ మినిస్టర్స్ వచ్చారు, చాలా మంది తారలు కానివ్వండి, అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఎన్నో ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా త్రివేణి సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాన్ని ఆచరించాలని చెప్పేసి అక్కడికి చేరుకుంటారు. మొత్తానికి ప్రయాగ్రాజ్కు చేరుకున్న ప్రధాని మోదీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు.
అరేల్ ఘాట్ నుంచి త్రివేణి సంగమం ఘాట్ వరకు కూడా ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పడవలోనే చేరుకున్నారు. కుంభమేళాకు సంబంధించిన ఏర్పాట్లను ప్రధానికి యోగి ఆదిత్యనాథ్ వివరించారు. భక్తులకు అభివాదం చేస్తూ సంఘం ఘాట్కు చేరుకున్న మోదీ ప్రస్తుతం గంగానదిలో పుణ్య స్నానాన్ని ఆచరిస్తున్నారు. మొత్తానికైతే మనం చూస్తున్నాం ఎన్నో కోట్ల మంది ప్రజలు అంటే గతంలో ఊహించిన దానికంటే కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మహా కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు భక్తజనం. ఇప్పటి వరకు కూడా విజయవంతంగానే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లింది. మరికొన్ని రోజుల పాటు కూడా కుంభమేళా నిర్వహించనున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి అనుకోని ఘటనలు కూడా జరగకుండా మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. ఎందుకంటే మౌని అమావాస్య సందర్భంగా జరిగిన స్వల్ప తొక్కిసలాట సమయంలో కూడా చాలా కొద్ది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది చేరుకుంటున్న సమయంలో చిన్న చిన్న పొరపాట్లు సహజమే అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. నిన్న పార్లమెంట్లో కూడా ఇదే అంశాన్ని విపక్షాలు లేవనెత్తినప్పుడు కూడా ఇన్ని కోట్ల మంది చేరుకుంటున్నప్పుడు గతంలో నిర్వహించిన కుంభమేళాతో కంపేర్ చేస్తూ కూడా ప్రధాని మోదీ మాట్లాడటం జరిగింది. కుంభమేళా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇన్ని కోట్ల మంది చేరుకుంటున్నప్పుడు చిన్న చిన్న అసౌకర్యాల మధ్య నిర్వహణ అనేది అంత సులభం కాదు. సో చిన్న చిన్న విషయాలను అంత పెద్ద ఇష్యూస్గా తీసుకోవద్దు అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా మనం చూస్తున్నాం ఇంకా కొన్ని రోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో కుంభమేళా ఏర్పాట్లు ఇంకా కొనసాగాలి. చివరి రోజు వరకు కూడా ఇంతే ఆధ్యాత్మిక శోభతో ఇంతే సౌకర్యవంతంగా అక్కడికి చేరుకునే భక్త జనానికి పూర్తి స్థాయిలో త్రివేణి సంగమ ప్రాంతాల్లో పుణ్య స్నానాలు ఆచరించి సురక్షితంగా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. ఎక్కడికక్కడ అన్నదాన సత్రాలతో పాటుగా అక్కడికి చేరుకునే భక్తులకు సంబంధించి ఎలాంటి అవసరాలు ఉంటాయో వాటన్నింటికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు ఉత్తరప్రదేశ్ సర్కారు పూర్తి చేసింది. అయితే మనం చూస్తున్నాం యోగి ఆదిత్యనాథ్ పాలనలోకి వచ్చిన గతంలో కానివ్వండి లేకపోతే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో అనేక పుణ్యక్షేత్రాలు ఉంటాయి. వాటన్నింటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అటు కాశీ విశ్వనాథుడి ప్రాంతాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వారణాసిలో కూడా ఎన్నో దేవాలయాలకు సంబంధించి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గతంతో పోల్చుకుంటే ఎంతో సుందరంగా ఆ ప్రాంతాలను కూడా చేస్తున్నారు. ఒకవైపు గంగానది ప్రక్షాళన కొనసాగుతూనే ఉంది. గంగానది శుద్ధి అనేది కొనసాగుతూనే ఉంది ఉత్తరప్రదేశ్లో. దీంతో పాటుగా అక్కడికి చేరుకుంటున్న ఈ మహాకుంభమేళా సందర్భంగా చేరుకుంటున్న భక్తులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. చేరుకుంటున్న కోట్లాది మంది సాధు సంతువులు కూడా ఇప్పటి వరకు వారంతా సంతృప్తి వ్యక్తం చేయటం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరికొన్ని రోజుల పాటు కుంభమేళా నిర్వహించనున్న నేపథ్యంలో చివరి రోజు వరకు కూడా ఇంతే స్థాయిలో ఇంతే సంతృప్తికరంగా భక్తజనానికి అన్ని ఏర్పాట్లు సురక్షితంగా నిర్వహించాలని ప్రభుత్వం కూడా సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కూడా ఇన్ని రోజులు దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ రోజు నేరుగా అక్కడికి చేరుకుని అరైల్ ఘాట్ సంగమ ప్రాంతం వద్ద ప్రస్తుతం పుణ్య స్నానాన్ని అయితే ఆచరించారు. గంగానదికి ప్రార్థనలు చేశారు. అలాగే సాధు సంతువులతో కూడా సమావేశం కాబోతున్నారు ప్రధాని మోదీ. మనం చూస్తున్నాం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. మహాకుంభమేళ ప్రాంతం అంతా కూడా నమో కుంభ అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చుట్టూ కూడా భక్తజనం కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఒక హిందువుగా ఒక ఆధ్యాత్మిక శోభ విరిసిల్లే ప్రాంతంగా ఉన్న అక్కడ ప్రధాని మోదీ చేరుకుని వారితో పాటు కలిసి పుణ్యస్నానాలు ఆచరించడం అనేది చాలా మంది భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. रमण्यव भूतोत इखवे नमः बाहुभ्यामुतते नमः पापकाशिनीतया नस्तन्वा सन्तमया गिरिसन्ताभिचाकसीः जामिखुङ्गिरिसन्तहस्ते यथा नः सर्वमिज्जगदा यच्मगुं सोमना असत अधियवोचदधिवक्ता प्रथमो दैव्यो भिखक अहिंस सर्व यतः समीहसे